ఉన్నప్పుడు చేసేటువంటి పనులు ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి పనులనే చేస్తున్నదా అనేటువంటి ప్రశ్న ఈ రోజు ప్రతి పౌరుని మనసులోకి వచ్చేసింది. వసూళ్లకు రాబోయేటువంటి జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కు ధనాగారంగా తెలంగాణను మార్చడంలో భాగంగా ఇటువంటి పథకాలను ఇటువంటి వ్యూహాలను రచిస్తున్నదా అనే ప్రశ్న తెలంగాణ ప్రజల పౌరుల్లో వస్తున్నది. ఇదే సందర్భంగా ఈరోజు మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2004 నుంచి 14 వరకు ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం హయాంలో లక్షల కోట్ల కుంభకోణాలు ఒకవైపు అయితే, అవినీతి లేనటువంటి చరిత్రలో ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం నాయకులు ఇది భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం చెబుతున్న సందర్భంగా అదానీ విషయంలో అనేకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రచారంలో కాంగ్రెస్ పాల్గొన్నది. అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక వ్యాపార సంస్థలు, షార్ట్ సెల్లింగ్ కంపెనీస్ యొక్క రీసెర్చ్ థింక్ ట్యాంక్స్, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ నాయకత్వంలో ఉండేటువంటి వాళ్ళు టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో భారతదేశ కీర్తిని, ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయానికి మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అదానీ విషయంలో దేశ ప్రధానిని, దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రచారం సాగించారు. దర్యాప్తు కోరడం జరిగింది. సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు దేశ ప్రజలందరికీ హిండెన్బర్గ్ లాంటి వాళ్ళ యొక్క రిపోర్ట్ ఏవైతున్నాయో అవి న్యూస్ వాల్యూ ఉంటుంది కానీ ఎవిడెన్స్ వాల్యూ ఉండదు, సాక్ష్యానికి అవసరమయ్యేటువంటి బలము ఇవి కావు అని సుప్రీంకోర్టు చెప్పి సేబీకి పూర్తి అధికారాలను, స్వతంత్రాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు ఇందులో పిటిషనర్లు అడిగినటువంటి ఏ విషయాన్ని కూడా అవకాశం ఇవ్వకుండా ఒక వర్డిక్ట్ ఏదైతే ఇచ్చిందో ఇచ్చిన తర్వాత ముఖం చెల్లనటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు వచ్చింది. దేశ చరిత్రలో మోదీ గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం చేసినటువంటి ప్రచారాన్ని సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, ఒక డైరెక్షన్ తర్వాత ఈరోజు ప్రజల ముందు మొత్తం కూడా బహిర్గతమైన సమయంలో కాంగ్రెస్ ఏమో దీన్ని ఇంకా వ్యతిరేకిస్తున్నది. అదాని విషయంలో ఇంకా మాట్లాడుతున్నది. అదే సీఎం అదాని కంపెనీతో బహిరంగంగా పెట్టుబడి చర్చలు ప్రారంభించారు. నీవు పెట్టుబడులు తీసుకొస్తే ఆ కంపెనీ ద్వారా తెలంగాణ అభివృద్ధి, ఆ కంపెనీ ఇంకెక్కడైనా వ్యాపారం చేస్తే అది భారతదేశానికి దోపిడీ, అది మోదీ గారు చేసినటువంటి దోపిడీ, ఇది ప్రచారం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది, తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ సీఎం చాలా స్పష్టంగా చెప్పాలా, అదానీ తెలంగాణకు వస్తున్నప్పుడు, నువ్వు ఆహ్వానిస్తున్నప్పుడు, నువ్వు వ్యక్తిగతంగా సమావేశం అవుతున్నప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి, తెలంగాణ సీఎంగా ఉండేటువంటి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిన దానికి సంబంధం ఉందా లేదా? దీనికి సమాధానం చెప్పాలి. ఈ అదానీ విషయంలో ఇక్కడనే కాదు, రాజస్థాన్ సీఎం, ఛత్తీస్గఢ్ సీఎం, వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. కానీ బయట మాత్రం ప్రచారం కాంగ్రెస్ ఒక బాధ్యతారహితమైనటువంటి, దేశ వ్యతిరేకంగా, దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా, మోదీ వ్యతిరేకంగా కుట్రపూరితమైనటువంటి ప్రచారం చేస్తున్నది.
ఈ సమయంలో నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా, వాట్ ఈస్ ద ఆన్సర్? నీ సమాధానం ఏంటి? అదాని దోపిడికి ప్రతీక అయితే, అదాని అవినీతికి ప్రతీక అయితే, ప్రజల సొమ్మును కాజేసినటువంటి వ్యక్తి అయితే, అదాని మొనపలి ఏకాధికారానికి గుత్తాధిపత్యానికి ప్రతీక అయితే, అటువంటి అదానితో లావాదేవీలు నడుపుతున్నటువంటి నీ ప్రభుత్వాన్ని నేనేమనాలా? ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ యొక్క ద్వంద్వ వైఖరిని, రెండు నాలుకల ధోరణిని, చెప్పేదొకటి చేసేదొకటి దీన్ని గమనిస్తున్నారు. ప్రశ్నలు వాళ్ళ దగ్గర ఉదయిస్తున్నాయి.